ఒకప్పుడు అవకాశాల స్వర్గం, సేఫ్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు పరిస్థితి మారిందా? అమెరికా వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారా? ట్రంప్ వల్ల పర్యాటక రంగానికి $65 బిలియన్ కన్నా ఎక్కువ నష్టం జరగనుందా? అసలు అమెరికాకి ఏమైంది? ఒకప్పుడు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దేశాల జాబితాలో తొలి వరుసలో ఉండేది అమెరికా. హ్యాపీయెస్ట్ కంట్రీస్ జాబితాలోనూ ముందంజలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో సంకుచిత స్వభావం పెరిగింది. ఆయన విధానపరమైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా జనం విసిగి వేసారిపోయారు. విదేశీ పర్యాటకులైతే అమెరికా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల ఆ దేశ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికాకు 2025లో విదేశీ పర్యాటకుల రాక 5.1% తగ్గనుందని, ఫలితంగా గణనీయమైన ఆదాయ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. కఠినమైన వలస విధానాలు, సుంకాల పెంపుతో పాటు గాజా, ఉక్రెయిన్ పై అమెరికా తీరు కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సందర్శకుల రాక తగ్గుతోంది. వివిధ సంస్థలు అమెరికాలో కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ధరల పెరుగుదల, డాలర్ బలపడటం కూడా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు. 2025లో అమెరికా పర్యాటక రంగం సుమారు $64 బిలియన్, అంటే 5.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవచ్చని అంచనా. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనే 5.1% మేరకు టూరిస్ట్ అరైవల్స్, అమెరికాలోకి వచ్చే టూరిస్టుల సంఖ్య తగ్గుద్దనేది ఆ సంస్థ అంచనా వేస్తుంది. దీనివల్ల ఈ ఒక్క సంవత్సరంలోనే అమెరికాకు జరగబోతున్నటువంటి నష్టం $65 బిలియన్ల మేరకు ఉంటుందనేది. అంటే చాలా భారీ ఎత్తున అమెరికా నష్టపోబోతుంది టూరిజం ఆదాయం విషయంలో, ఆదాయం రూపంలో అనేది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వాళ్ళ టూరిజం ఎకనామిక్స్ డివిజన్ అంచనా వేస్తుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ధరలు పెరగబోతున్నాయి అమెరికాలో. కానీ విదేశస్తులకి అమెరికాలో వెళ్ళినప్పుడు ఖర్చులు అక్కడ, ఎందుకంటే టారిఫ్లు విధించడం వల్ల అమెరికాలో ధరలు పెరిగే అవకాశం ఉందని, దానివల్ల ఏమవుతుందంటే విదేశస్తులు అమెరికాకు పోయేటట్లయితే కనుక వాళ్ళ ప్రయాణ ఖర్చుల దగ్గర నుంచి ఇతర ఖర్చులన్నీ పెరిగిపోతాయి. కాబట్టి దానివల్ల వాళ్ళు ఖర్చులు తగ్గించుకునే దానికోసం కానీ, ఖర్చులు భరించలేక కానీ అమెరికాకు వెళ్ళటం ఆగిపోద్ది అనేది. రెండోది, ఇంకో పక్క ఏంటంటే డాలర్ కూడా బలపడుతుంది. డాలర్ బలపడ్డప్పుడు అమెరికా వెళ్ళటం కష్టం అవుతుంది. డాలర్ బలపడ్డప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి వేరే దేశాల వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ కరెన్సీలతో డాలర్ బలపడితే కనుక ఎక్కువ డబ్బులు పెట్టి అమెరికాలో వాళ్ళు ఉంటాయి కానీ ప్రయాణానికి కానీ ఖర్చు అవుతాయి. కాబట్టి అది కూడా ఒక కారణం. అలాగే ఇంకా రకరకాల కారణాలు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు ఏంటంటే టూరిస్ట్ పేపర్స్, వాళ్ళు వెళ్తున్న వాళ్ళ పేపర్స్ లో ఏదో కారణం చూపించి అరెస్ట్ అయ్యే అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణికులు అమెరికా వెళ్లే వాళ్ళు అని చెప్పి తమ దేశ పౌరులను హెచ్చరిస్తారు. అమెరికాకు వచ్చే పర్యాటకులు సైతం తాము చేసే వ్యయంలో 10% మేర తగ్గించుకోవచ్చని తేలింది. 2024లో 7,77,00,000 మంది విదేశీ పర్యాటకులు అమెరికాను సందర్శించారు. 2023తో పోలిస్తే ఇది 17% అధికం. 2025లో మాత్రం టూరిజం పెరగటానికి బదులుగా తగ్గుదల నమోదు కానుంది. కెనడా నుంచి అమెరికాకు పర్యాటకులు రావటం దాదాపు మానేస్తున్నారు. ఈ ఫిబ్రవరిలోనే కెనడా నుంచి టూరిస్టుల రాక 23% తగ్గిందని, వరుసగా 2వ నెల కూడా తగ్గుదల నమోదవుతోందని పేర్కొంది.